హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే విప్రో హైదరాబాద్ ఆఫీస్ టూర్ తీద్దాం అని అనుకుంటున్నాం. సో ఆఫీస్ టూర్ ఉంటుంది. సో స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి ఆఫీస్ టూర్లో బెంగళూరులో లాగే ఇప్పుడు ఇది కూడా ఆఫీస్ టూర్ అనేది క్యాప్చర్ చేసామన్నమాట. సో మీరు ఆఫీస్ టూర్ని చూసేసేయండి స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు. నేనైతే స్టార్ట్ అయిపోయినా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ శ్రీ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నేను ఎండ బాగుండే, ఆ టైంకి ఫుల్ ఎండ ఉండే. ఎర్లీ మార్నింగే ఎండ స్టార్ట్ అయిపోతుంది. నేనైతే స్టార్ట్ అయిపోయినా ఆఫీస్కి హరిహరిగా తినేసి. ఇక ట్రాఫిక్ కూడా బాగానే ఉండే ఆ టైంకి. హెల్మెట్ పెట్టుకొని అయితే వెళ్ళిపోయినా డైరెక్ట్. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అన్నట్లు నాకైతే ఈ ఆఫీస్ని చూడగానే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ని, దీంట్లో జాబ్ కొట్టాలనిపించింది. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇక సెట్ కాదని చెప్పేసి కమాండ్ కంట్రోల్లో పోలీస్ అవ్వాలనిపించింది. కానీ అంటే నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే దీనమ్మ సరేలే అని చెప్పేసి రామానాయుడు స్టూడియోలో యాక్టర్ అవుదాం అనుకుంటే అప్పుడు మీ రియాక్షన్ ఉంటుంది చూడండి. ఇంకా ఆ డైలాగ్ సరిపోదని చెప్పేసి ఇంకొంతమంది ఒక డైలాగ్ వేస్తారు. ఆ డైలాగ్ ఏంటో, పెట్రోల్ వేసుకునికే బండిలా పెట్రోల్ వేసుకునికే పైసలు ఖర్చు లేకుంటే ఎందుకు రాబాయి మీకు బతుకు చల్. ఇంకా ఎవరి తిట్లు మనకెందుకని చక్కగా ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినా మామ. చక్కగా ఆఫీస్ పనే బెస్ట్. పోయే గ్యాప్లో ట్రాఫిక్ పడ్డది. మన స్విగ్గీ అన్న అయితే వాళ్ళ గుంటతో బాగా కలుపుతున్నాడు. కానీ అనరా, మీకే ఉన్నారా, మాకు లేరురా. నా బాధ ఎవరికి చెప్పుకోలేక నా ముఖం నేనే కెమెరా పెట్టి చూసుకున్నా మామ. మంచిగా అనిపించింది నాది నాకు చూసుకోవడం. ఇంకా నేను రాడ్ సింగల్ అంటే ఏ బట్టగా నమ్మడని చెప్పేసి నా కూలీ పనికి అయితే నేను వెళ్ళిపోతున్నా మామ మూసుకొని. నేను లోపలికి వెళ్తుంటే సార్ మీ ఈ సైడ్ కాదు వేరే సైడ్ అని చెప్పేసి నన్ను ఎలగొట్టేశారు మామ. మానవత్వం లేదు మామ. ఇక అట్లనే ఆఫీస్కి అయితే వచ్చేసిన. ఖాళీ, ఎవ్వరు లేరు దీంట్లో. మీట్ మై ఫ్రెండ్ అభిజ్ఞ మామ. లాస్ట్ టైం మన విప్రో బెంగళూరు ఆఫీస్లో మన వీడియోకి అందం తెచ్చిన మా ఫ్రెండ్, మా కొలీగ్, మా దేవత, మా మహారాణి, మా అందరికి మా కొలీగ్స్. అక్కడ నుంచి ఇద్దరం ఛాయ్ తాగానికి వెళ్ళిపోయినాం బావ. నాకైతే జంగలా అనిపించింది ఇది. అయితే మేము అన్నట్లుగానే విప్రో హైదరాబాద్ ఆఫీస్ నానక్రామ్గూడలో ఉన్న ఆఫీస్ టూర్ తీద్దామని అనుకున్నాము. తీస్తున్నాం. సో మాకైతే అన్నీ తిరిగి ఎక్కడ అంటే అన్నీ కవర్ చేయకపోవచ్చు, బట్ ఆల్మోస్ట్ ట్రై చేస్తాం అన్నీ కవర్ చేయడానికి. సో మాకు అసలు కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ఎటు ఏంది అనేది అంతా కన్ఫ్యూజన్గా ఉంది. సో అంతా చెప్పినట్లుగా ఏం లేదు గైస్. ఇంకొకటి ఏంటంటే, నేను పాస్ట్ 2 వీక్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్కి వస్తున్నా. సో నాకంతా ఇన్ఫ్యాక్ట్ నాకు ఈరోజే ఆఫీస్లో కంప్లీట్గా ఉండబోతున్నా ఈ బ్లాగ్ కోసం. సో నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ నచ్చలే. మన అభిజ్ఞ ఉంది, మా కొలీగ్, మా ఫ్రెండ్. ఇప్పుడు అభిజ్ఞ ఆల్మోస్ట్ 1 month నుంచి ఇక్కడే వస్తుంది ఆఫీస్కి. సో తనకి ఎక్కడ ఏముందో మొత్తం తెలుసు, అండ్ ఆఫీస్ ఏందనేది మొత్తం తెలుసు, చూసింది కాబట్టి. సో మీరు పాస్ట్ బెంగళూరు ఆఫీస్ వ్లాగ్ వీడియోలో మీరు చూసి ఉంటారు. ఆ వ్లాగ్లో చూసి ఇప్పుడు కూడా అభిజ్ఞ ఇక్కడే వస్తుంది, చూస్తుంది. తనకి షీ నోస్ ఎవ్రీథింగ్. సో తన ఎక్స్పీరియన్స్ ఎట్లుందో ఒక్కసారి మన అభిజ్ఞని అడిగి తను కనుక్కుందాం. అభిజ్ఞ, నీకు ఆఫీస్ ఎట్లుంది, ఎట్లా అనిపించింది? వస్తున్నావు కదా 2 వీక్స్ నుంచి. చాలా బాగుంది ఆఫీస్. ఇక్కడ చాలా నేచర్ ఉంది, చాలా చెట్లు ఉన్నాయి బెంగళూరు ఆఫీస్ కంటే. బట్ ఇదోలాగుంది ఆఫీస్, ఇది ఒకలాగుంది ఆఫీస్, అదొకలాగుంది. ఐ మీన్ దేని దానికే ఉంది. ఓకే, బాగుంది. అంటే నువ్వు 1 month నుంచి వస్తున్నావు, టీ ఏమైనా తాగావు ఇక్కడ? ఇక్కడ ఇంకా నేనేం ట్రై చేయలేదు, క్యాఫ్టేరియాకి వెళ్ళలేదు, ట్రై చేయబోతున్నా. ఓకే గైస్, ఇప్పుడైతే మొత్తం చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా అక్కడ కొంచెం కూర్చొని బోర్ పడేసిందని కాఫీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో నేనైతే ఈరోజే ఫస్ట్ డే, 1 month నుంచి వస్తుంది. సో తనకి తనకి కూడా ఫస్ట్ డే ఈరోజు కాఫీ. ఇంకా అభిజ్ఞ కాఫీ ఒపీనియన్ చెప్పలేక, లైక్ టేస్ట్ చెప్పలేక నా మీద వదిలేసింది. నేనైతే టేస్ట్ చేసి చూస్తే ఎట్లుందో కాఫీ. శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారా, అంబులెన్స్ కు ఫోన్ చేయరా. అమ్మో పర్లేదులే బ్రో, బాగానే ఉంది చాయ్, బాగానే ఉంది. ఇక్కడ టైం స్పెండ్ చేసి క్యాంటీన్కి వెళ్ళిపోయాం. ఇది క్యాంటీన్ అన్నమాట.
ఇంకా అక్కడ కొంచెంసేపు కూర్చున్నాం, ఎవరికి వాళ్ళు. అంటే మేము కొంచెం ఎర్లీగా పోయినాం, 12:30కి అట్లా వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ 1 to 2 వరకు చాలా ఫిల్ అయిపోతుంది ఇది. సో సేమ్ బెంగళూరు లాగే మామ ఇది. సో మాకు ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఫుడ్ కోర్ట్ సర్చ్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. సో అదే పరిస్థితి. సో ఇది ఆఫీస్ టాప్ ప్లస్ టాప్ పైన నుంచి. సో ఇక్కడ ఏముంటుందో అయితే తెలీదు, బాగా ఎండ ఉండే ఆ రోజు. సో అదైతే విప్రో ఆఫీస్, అంటే పక్కన లేనున్నది పక్కన ఫ్లోర్లో. సో అది ఐసిఐసి హెడ్ ఆఫీస్ అన్నమాట. ఇది యాక్సెంచర్ TCS ఆఫీసెస్. దాని ముందే ఇప్పుడు ఇది ఫియోనిక్స్ ఉంటుంది, దీనికి ఫెడెక్స్ ఉంటుంది. సో ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పక్కనే. సో ఇది మైక్రోసాఫ్ట్, దాని పక్కన సేమ్ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఉంటుంది అటు సైడ్. సో ఇదైతే ఇండోర్ గేమ్స్, దీంట్లో క్యారమ్స్, టేబుల్ టెన్నిస్. ఇంకా అటు సైడ్ దీని పక్కన యోగా, మెడిటేషన్స్ అవి చేసుకోవచ్చు అన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ అక్కడ చేసుకోవచ్చు అటు సైడ్. అది ఎంటీ ప్లేస్. సో ఫ్లోర్ బ్లాక్కి ఒక ఇండోర్ గేమ్ సెక్షన్ అనేది ఉంటుంది. స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇట్లా గేమ్స్ ఆడి పక్కన యోగా చేసుకొని కాసేపు శవాసనం అంటే పడుకొని అలా చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. బ్రో పడుకొని అంటే అది కాదు బ్రో, పడుకోవడం అంటే శవాసనం అని అంటున్నాను బ్రో. ఎందుకు బ్రో ఎప్పుడు తప్పు ఆలోచన? సో అదైతే మెయిన్ గేట్ ఎంట్రన్స్, అది పక్కన ఫ్లోర్, పక్కన బిల్డింగ్. సో ఇది విప్రో సిగ్నేచర్ బోర్డ్ అండ్ ఇది ఫౌంటైన్. ఇక్కడ వచ్చి అవన్నీ కనిపించేవన్నీ ఓడిసీస్. సో అందరు ఎంప్లాయీస్ అందరూ ఎవరి ఓడిసీస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇది లైక్ సిట్టింగ్ స్టేట్స్, లైక్ ఏమైనా ఈవెంట్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మధ్యలో అట్లా కూర్చొని చూడొచ్చు. ఎస్ గైస్, ఇది మా ఆఫీస్కి హైలైట్ అన్నమాట. ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఉంటుంది పక్కన, చాలా బాగుంటుంది అది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇండోర్ గేమ్స్లో వెళ్ళి కూర్చొని చిన్న పెండింగ్ వర్క్ ఉండే, ఆ పెండింగ్ వర్క్ ఫినిష్ చేసుకొని లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో మా ముందు అయితే ఆ బ్రూస్ క్యారమ్స్ ఆడుతున్నారు. మాకు పెండింగ్ వర్క్స్ ఉండేదని చెప్పేసి నా కోసం మా వాళ్ళు కూడా కూర్చున్నారు ఫ్రెండ్స్. అయిపోయినాక కలిసి వెళ్దామని. ఆ విఘ్నకి అయితే బాగా ఆకలి అవుతుంది పాపం. ఇక సరేలేని చెప్పేసి క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాం, మా వాళ్ళు ఆకలి చూడలేక. సో ఆర్డర్ అయితే పెడుతున్నాం. సో 2 వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం. ఆ విఘ్న అయితే బాక్స్ తెచ్చుకుంది గుడ్డు. సో ఫుడ్ అయితే టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? మింగలేక కక్కలేక ఏదో తినేసినాయి. ఇంకా ఇది ఎలాగో బాగాలేదు, సరిపోలేదని చెప్పేసి జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. పర్లేదు, జ్యూస్ అయితే అట్లీస్ట్ జ్యూస్ అన్నా బాగుంది, కొంచెం మంచిగా అనిపించింది జ్యూస్. ఇంకొకటి తాగాలనిపించేలా. ఇది హైలైట్ అసలు, ఐడియా అడ్డా అంట. అంటే ఏమైనా ఐడియాస్ రాకపోతే, వర్క్లో ఏమైనా ఇది కాకపోతే ఇక్కడికి వచ్చి ఐడియా తీసుకొని థింక్ చేసి మరీ వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు అభిజ్ఞ అయితే ఏదో థింక్ చేసి ఏదో చేద్దామని వెళ్ళింది అన్నమాట అక్కడికి. అమ్మ బాబోయ్, ఎలాన్ మస్క్ లెవెల్లో ఆలోచిస్తుంది. ఏం ఐడియా రాలే కానీ దగ్గు మాత్రం వచ్చింది పాపం. ఇంకా తర్వాత కాసేపు అటు ఇటు తిరిగి వచ్చి యోగా సెషన్లో వచ్చి కాసేపు కూర్చున్నాం ఏసీలో. అలా కూర్చొని వర్క్ ఏమైనా ఉంటే ఆ చిన్న వర్క్ అలా చేసుకొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. సో టైం టు లాగ్ అవుట్ గైస్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మంచి వీడియోతో నెక్స్ట్. చూస్తూనే ఉండండి. బాయ్. నిఖిల్ శ్రీ లైవ్ యూట్యూబ్ ఛానల్. బాయ్.